ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శుక్రవారం ఆగస్టు 7వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం రోజు ఏ విధంగా కలిసి రాబోతుంది, అదేవిధంగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి ద్వాదశ రాశుల్లో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి చెందిన ఉద్యోగస్తులకు మీరు పనులు చేసే కార్యాలయాల్లో మీకు ఒక గుడ్ న్యూస్ వినబోతూ ఉన్నారు. ఆ గుడ్ న్యూస్ ఏమిటి అనేది తెలుసుకొని మీరు ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. ఇక ఆ గుడ్ న్యూస్ అనేది మీకు ప్రమోషన్ విధంగా ఉండవచ్చు, లేదంటే మీకు జీతం పెరిగే విధంగా ఉండవచ్చు. ఈ విధంగా రేపు శుక్రవారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి శుక్రవారం రోజున మీ వ్యాపారాలు అద్భుతమైన లాభాల పాటలు నడుస్తాయి. అలాగే మీరు చేసే ఎలాంటి వ్యాపారమైనా, అది చిన్న వ్యాపారం కానివ్వండి, పెద్ద వ్యాపారం కానివ్వండి, మీకు మాత్రం మీ వ్యాపారంలో అద్భుతమైన లాభాలను పొందుకుంటారు. గతంలో కంటే కూడా శుక్రవారం రోజు మీకు క్రయ విక్రయాలు అద్భుతంగా సాగుతాయి. అధిక మీకు లాభాలు రాబోతూ ఉన్నాయి. ఇక కుటుంబం పరంగా చూసుకుంటే శుక్రవారం రోజున కుంభరాశికి చెందిన వారికి కుటుంబంలో ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు. కాకపోతే గతంలో ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక వార్త విన్నారు. ఆ వార్త విని మీకు కొంచెం మనశ్శాంతి లోపించింది. ఆ మనశ్శాంతి అనేది ఈ శుక్రవారం రోజున మీకు లభించబోతోంది. ఇక మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి ఒక చర్చించుకొని ఒక డెసిషన్కి వస్తారు. అయ్యో, అప్పుడు మేము ఈ వార్త విని మేము ఎంతో కలవరపడ్డాము, కానీ దానివల్ల మాకు మంచి జరిగింది అని మీరు ఎంతగానో ఆనందించే రోజు శుక్రవారం అని చెప్పుకోవాలి. ఇక శుక్రవారం రోజున కుంభరాశికి చెందిన భార్యాభర్తలకు మీ యొక్క ప్రేమానురాగాలు మరింతగా పెంచుకుంటారు. మీ యొక్క కుటుంబ పరంగా మీ ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక కుంభరాశికి చెందిన విద్యార్థులకు శుక్రవారం రోజున చదువులపైన కొంచెం శ్రద్ధ లోపించే సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం మీ చదువులను ఎటువంటి ఆటంకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చినా మీ చదువులను మాత్రం ఆపకండి, కొనసాగించండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చదువుకుంటేనే భవిష్యత్తులో మీకు వచ్చే పరీక్షలు కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, వాటిలో మంచి మంచి మార్కులు వచ్చి పాస్ అవుతారు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇస్తారు. కాబట్టి విద్యార్థులు మాత్రం చదువులపైన అధిక శ్రద్ధ చూపాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. కాబట్టి శుక్రవారం రోజున కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం శుక్రవారం రోజున ఉదయం లేచిన వెంటనే శుచిగా స్నానం చేసి మీ ఇంట్లో మీరే దీపారాధన చేసుకోండి. అలాగే వీలైతే మీకు గుడికి వెళ్ళండి. అక్కడ అమ్మవారిని దర్శించుకొని, అంటే అమ్మవారంటే కాళికామాత కావచ్చు, దుర్గామాత కావచ్చు, మరి ఇతర గ్రామ దేవత కావచ్చు, ఇలా మీ ఇష్ట దైవారాధన చేసుకోవాలి. ఇక మీ గుడికి వెళ్ళిన తర్వాత మీరు మీ స్తోమతను బట్టి గుడిలో అర్చన, అభిషేకాలు చేయించండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక శుక్రవారం రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.